సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశిక్ టైల్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్టయితే దిస్ ఈస్ కౌశిక్. ఐఎమ్ కంప్లీటింగ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విజయనగరం. The number you have dialed is not available at present. Please leave your message after the beep. Yeah, trendsetter, whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it. గాయస్, ఈరోజు మనం ద మోస్ట్ అవైటెడ్ వీడియో ఏంటి అంటే ఏపీ ఎంసెట్ 2025కి మోస్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నమాట. మనం కౌన్సిలింగ్కి వెళ్తాం, మనకి ర్యాంక్ రిలీజ్ అవుద్ది, అన్నీ మీకు ఒక ర్యాంక్ వస్తుంది, ఒక వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ అసలు మన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో దాని గురించి డీటెయిల్గా వీడియో చేశాను. నేను 2 పార్ట్స్ అనేవి అయితే చేశాను. నేను అది ఎండ్ కార్డ్స్లో ఇస్తాను అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు చూడాలనుకుంటే ఒకసారి చూసేయండి. అండ్ మనం ఇప్పుడు వీడియోలో కానీ వెళ్తే ద మోస్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ కౌన్సిలింగ్ అయినా అనుకోవచ్చు, లేదా ఆఫ్టర్ అంటే డ్యూరింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్, ఈ 2 టైంలలో కూడా ఈ డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అవి ఏంటి అంటే ఫస్ట్ అండ్ ద మెయిన్ థింగ్, మనకు ఖచ్చితంగా ఏపీ ఎంసెట్ 2025 ర్యాంక్ కార్డ్ అనేది అయితే కావాలి. అది మనకి ఎప్పుడు వస్తుంది? ర్యాంక్ రిలీజ్ అయిన వెంటనే మనకి ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడింగ్ ఆప్షన్ అయితే ఇస్తాడు. అది ఎలా అసలు డౌన్లోడ్ చేసుకున్నది నేను రిజల్ట్ రిలీజ్ అయిన రోజు అయితే నేను చెప్తాను. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. మనకు కావాల్సిన ఫస్ట్ డాక్యుమెంట్ ఏపీ ఎంసెట్ 2025 ర్యాంక్ కార్డ్. అండ్ సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసరికి ఏపీ ఎంసెట్ 2025 హాల్ టికెట్. మన హాల్ టికెట్, మన ర్యాంక్ కార్డ్ కావాలి. నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్ వచ్చేసరికి 10th ఆర్ ఎస్ఎస్సి మార్క్ మెమో అనమాట. ఇది మార్క్ మెమో అంటే ఇక్కడ మీరు ఇంటర్మీడియట్లో మెమోరబుల్ ఆఫ్ మార్క్స్ లా కాదు. మనకి మార్క్ మెమో అంటే డైరెక్ట్గా మనకి ఇదన్నమాట, ఒరిజినల్ సర్టిఫికేట్. అది ఎస్ఎస్సి సర్టిఫికేట్ అవ్వచ్చు, లేదా మీ రెస్పెక్టివ్ బ్రాంచ్ అవ్వచ్చు, ఏదైనా మీ యొక్క రెస్పెక్టివ్ బోర్డ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది దాని యొక్క మార్క్ మెమో. అండ్ తర్వాత కావాల్సింది ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వవాలెంట్ మార్క్ మెమో. ఇక్కడ మార్క్ మెమో అంటే మీకు ఒకవేళ సిబిఎస్సి, ఐసిఎస్సి, సిఐసి వీళ్ళకైతే ఒకవేళ మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ వచ్చేస్తే మీరు ఒరిజినల్స్ పట్టుకొని వెళ్ళాలి. లేదా మార్క్ మెమో అంటే జస్ట్ ఆ మెమోరబుల్ ఆఫ్ మార్క్స్ ఏమైతే వచ్చిందో మనం డౌన్లోడ్ చేసుకున్నామో అది మాత్రమే పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ద క్రూషియల్ థింగ్ ఏంటి అంటే స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ క్లాస్ 6th to ఇంటర్మీడియట్. ఇక్కడ ఇంటర్మీడియట్ ఆర్ +2 అనుకోవచ్చు, అంటే 12th వరకు స్టడీ సర్టిఫికేట్స్. ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా మీరు డ్యూరింగ్ యువర్ సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు మీ కాలేజీలో ఖచ్చితంగా సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్కి వెళ్దాం. అండ్ మన నెక్స్ట్ డాక్యుమెంట్కి వెళ్తే టీసీ అనమాట. ఇక్కడ చాలామందికి వచ్చే మెయిన్ డౌట్ ఇది నాకు కూడా వచ్చింది. ఏంటి అంటే మనం 10th టీసీ పట్టుకెళ్ళాలా, ఇంటర్ టీసీ పట్టుకెళ్ళాలా అని. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా మీరు కానీ గమనిస్తే, మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ కానీ ఆర్ఎల్స్ మ్యాక్సిమం స్కూల్ బోర్డింగ్స్ అయితే ఏదైతే 12th +2 ఉందో అదైతే మీకు ఒకటే సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అనేది మన 10thలో వచ్చిన టీసీ మీరు కాలేజీకి సబ్మిట్ చేస్తారు, ఇంటర్ కాలేజ్కి. వాళ్ళు అది ఉంచుకొని ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది మీకు ఇస్తారనమాట. ఇక్కడ క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు మీ యొక్క 10th ఒరిజినల్ సర్టిఫికేట్ని వాళ్ళ దగ్గర ఉంచుకొని ఇంటర్మీడియట్ టీసీ అనేది అయితే ఇస్తారనమాట. కాబట్టి మీరు పట్టుకెళ్ళాల్సింది 12th టీసీ, అదే ఇంటర్మీడియట్ టీసీ. అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది ఎవరు పట్టుకెళ్ళాలి? ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్. వీళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అయితే పట్టుకొని వెళ్ళాలి, ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి. ఓసీ వాళ్ళే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు. ఇఫ్ ఎల్స్ మెయిన్ థింగ్, అది నేను నెక్స్ట్ చెప్తా. ఏదైతే మనకు ఓసీ వాళ్ళకి మాత్రం అప్లికేబుల్ అవుద్దో అది. ఇప్పుడు మనం 8th దానికి వెళ్దాం. 8thలో వచ్చేసరికి ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కరెంట్ ఇయర్. ఇది ఇష్యూడ్ ఆఫ్టర్ 2025 అంటే దాని అర్థం ఏంటి అంటే మనకి యావరేజ్గా ఏపీ వాళ్ళకి ఒక అకాడమిక్ ఇయర్ అనేది మే టు మే ఉంటుంది. కాబట్టి ఏ సర్టిఫికేట్ అయినా, అది క్యాస్ట్ సర్టిఫికేట్ అవ్వచ్చు, అది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అవ్వచ్చు, అది ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అవ్వచ్చు, ఏ సర్టిఫికేట్ అయినా మే టు మే ఉన్న సర్టిఫికేట్ మాత్రమే మ్యాక్సిమం తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. మే తర్వాత అయినా పర్లేదు, కానీ మేకి ముందు సర్టిఫికేట్ అనేది అయితే అంత కన్సిడరబుల్ కాదు. ఎందుకు అంటే అది ప్రీవియస్ అకాడమిక్ ఇయర్కే వస్తుంది తప్ప
నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి రాదు. కాబట్టి ఒకవేళ మీ దగ్గర మేకి ముందు ఉన్న అకాడమిక్ ఇయర్కి ఉన్న ఒకవేళ ఉంటే సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఇంకా రిజల్ట్కి కౌన్సిలింగ్కి చాలా టైం ఉన్నది. కాబట్టి ఇప్పుడే మీరు అది చేసేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ చెప్పాను కదా ఓన్లీ ఓసీ వాళ్ళకే ఉంటుందని, అదే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఓసీ వాళ్ళు అంటే ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉందో అండ్ వాళ్ళ ఇన్కమ్ ఇయర్లీ 1.5 lakh కంటే 2.5 lakh కంటే లేదా 1.5 lakh కంటే తక్కువ ఉందో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది అప్లై చేసుకోవడానికి ఒక సింపుల్ వే ఉంటుంది, ఏమీ లేదు. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి మా ఇన్కమ్ ఇది అని మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రూఫ్ పెట్టి నోటరీ చేయించుకొని మీ యొక్క వార్డు లేదా గ్రామ సచివాలయంకి వెళ్ళి అప్లై చేస్తే అక్కడ వాళ్ళు అప్లై చేస్తారు. అప్లై చేసిన వెంటనే అక్కడే విఆర్ఓ గారు ఉంటారు కాబట్టి వాళ్ళు కౌన్సిలింగ్ అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వెంటనే అప్రూవ్ చేస్తారు. అక్కడ విఆర్ఓ గారు అప్రూవ్ చేస్తే ఎంఆర్ఓ గారు అప్రూవ్ చేయడానికి అట్లీస్ట్ మినిమం 10 to 14 days పడుతుంది. కాబట్టి ఇప్పుడే రేపు హాలిడే, ఎల్లుండి హాలిడే, 2 days హాలిడే కాబట్టి మండే వెళ్ళి తక్షణం ఎవరికైతే 2.5 lakh కంటే తక్కువ ఇన్కమ్ ఉందో ఓన్లీ ఫర్ ఓసీ స్టూడెంట్స్ వాళ్ళు వెళ్ళి దయచేసి మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ సర్టిఫికేట్కి అయితే వెళ్దాం. ఇది మెయిన్గా ఫర్ గ్యాప్ కానీ నాన్ లోకల్స్ క్యాండిడేట్స్ కానీ ఇంపార్టెంట్ అనమాట. ఏంటి అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇది మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ యాజ్ వెల్ యాజ్ గ్యాప్ సర్టిఫికేట్ అనమాట. ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలామంది వాళ్ళు ఇంటర్ తర్వాత ఒక డ్రాప్ తీసుకొని ఉంటారు. ఎంసెట్ గురించే కాదు, జేఈ గురించైనా ఒక డ్రాప్ తీసుకొని ఉంటారు. ఆ డ్రాప్ ఎందుకు తీసుకున్నారు, దేని కొరకు తీసుకున్నారు అనే దాని గురించి మనకు గ్యాప్ సర్టిఫికేట్ అనమాట. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే నాన్ లోకల్ వాళ్ళు ఎవరైతే అదర్ దాన్ ఏపీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ లొకాలిటీ చెప్పుకోవడానికి అయితే మనకి లోకల్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటారు అనమాట. ఓకే కదా. ఇప్పుడు మనకి నెక్స్ట్ ద మెయిన్ థింగ్, ఒక సింపుల్ థింగ్, ఆధార్ కార్డ్. ఇది మన ఐడెంటిటీ కొరకు అనమాట. ఐడెంటిటీ కోసం మాత్రమే ఈ ఆధార్ కార్డ్ అనేది అయితే ఎప్పుడైనా యూస్ఫుల్ అవుద్ది. అండ్ నెక్స్ట్ లోకల్ సర్టిఫికేట్. ఎవరైనా స్టూడెంట్స్ ఒక 6th క్లాస్ కంటే ముందు వేరే దగ్గర ఉన్నారు, 6th తర్వాత ఇక్కడికి వచ్చారు, లేదా 10th వరకు ముందు ఉన్నారు, ఒక మినిమం 3 years మన యొక్క స్టేట్లో కానీ చదివితే వాళ్ళు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అని తెచ్చుకోవాలి. ఇవన్నీ గ్యాప్ సర్టిఫికేట్ అవన్నీ లోకల్ ఇవన్నీ కూడా మన గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు మన నెక్స్ట్ కొన్ని ఎడిషనల్ డాక్యుమెంట్స్ అనేవి అయితే చూద్దాం. మన ఎడిషనల్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లేదా పీడబ్ల్యూడి అంటారు, ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్స్ అనమాట. ఆంగ్లో ఇండియన్ అంటే ఒక అబ్రాడ్ స్టూడెంట్, అంటే ఇండియాలో ఉండి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇండియాకి వచ్చిన అతను, వీళ్ళైతే ఆంగ్లో ఇండియన్స్ అనమాట. అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్స్ కానీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, బెంచ్ మార్క్ డిజేబిలిటీ, పీడబ్ల్యూబీడీ అంటారు, వాళ్ళు కానీ ఉండాల్సిన ఒకవేళ ఉంటే అవి కూడా అప్లికబుల్ అయితే అవి కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్. ఒకవేళ మీరు మైనారిటీస్లో ఉంటే మీ యొక్క మైనారిటీ సర్టిఫికేట్స్ అనేవి అయితే తెచ్చుకోవాలి. అండ్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఏంటి అంటే ఇందాక చెప్పాను కదా, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర ఒకవేళ అప్లికేబుల్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అసలు ఓకే బ్రో నువ్వు సర్టిఫికేట్స్ అని చెప్పిసో బాగానే ఉంది, అసలు ఎన్ని పెట్టుకోవాలి, అసలు ఇంకేమైనా పెట్టుకోవాలా, అసలు ఫోటోలు ఏమైనా అవసరం ఉంటాయా ఏంటి, ఇంకా ఫామ్స్ ఏమైనా కావాలా, ఇలాంటివన్నీ డీటెయిల్గా మనం నెక్స్ట్ చూద్దాం. ఏంటి అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే క్యారీ బోత్ ఒరిజినల్స్, అన్ని ఒరిజినల్స్ అయితే ఉండాలి. అట్లీస్ట్ 2 sets ఆఫ్ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్, 2 సెట్లని నేను ఇక్కడ ఇచ్చాను కానీ ట్రై టు గెట్ 3 to 4, ఎందుకంటే ఎన్ని అడుగుతారో మనం చెప్పలేం. కాబట్టి ఒకవేళ మీరు మిమ్మల్ని ఆ ఒక్క టెన్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ కౌన్సిలింగ్ అనేది మీ లైఫ్ని మార్చే విధం. కాబట్టి ఏమైనా అవుతుందేమో అనే స్ట్రెస్ మీకు ఉంటుంది, మీ పేరెంట్స్కి ఉంటుంది. అక్కడ మీ మైండ్ ఖరాబ్ చేసుకోకుండా ఒక 3 to 4 జిరాక్స్ 2 rupees ఉంటుంది అంతే కదా, 5 పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. ఉండిపోతే మీ ఇంట్లో ఉండిపోతాయి అంతే కదా. 5 ఖచ్చితంగా ఉంచుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ 4 to 6 కాపీస్ ఖచ్చితంగా చెప్తే 6 అనే చెప్తా, 4 to 6 కూడా కాదు, టేక్ 6 కాపీస్. ఒక 6 కాపీస్ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఇవి ఏ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అని కూడా డౌట్ రావచ్చు. మీరు
మీ కౌన్సిలింగ్ కొరకు ఏటి అప్లై చేస్తున్నారో అండ్ అసలు ఒక అప్లికేషన్ ఫామ్ మీరు ఇచ్చినప్పుడు ఏ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చారో ఆ ఫోటోయే టిల్ యువర్ ఫస్ట్ ఇయర్ రన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకు అంటే మీరు మ్యూటేట్ అవుతున్నప్పుడు ఫేస్ అనేది కొంచెం మ్యూటేట్ అవుతున్నప్పుడు మన కొంచెం ఫేస్ కలయిక మారచ్చు. కాబట్టి కౌన్సిలింగ్ నుంచి అసలు మీ అప్లికేషన్ ఫామ్లో వచ్చిన దగ్గర నుంచి ఏమి ఇస్తున్నారో అదే ఇంక్లూడింగ్ ఫర్ మీకు కొన్ని రోజుల తర్వాత ఒక జాయింట్ అకౌంట్ క్రియేట్ చేయమంటారు, దానికి కూడా ఇదే పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తీయించుకోండి. కాబట్టి ఒక 10 to 15 కాపీస్ తీయించి పెట్టుకోండి ఒక సేఫ్ ప్లేస్లో. అప్పుడు మీకు ఎప్పుడు కావాలంటే ఇవే ఫొటోస్ని అలా మార్చాలి. ఎందుకు ఇదే ఫొటోస్ అంటే చెప్పాను కదా, ప్లేస్లో ఉన్న ఇవి మారచ్చు, కొంచెం మీ ఫేస్ చేంజ్ అవుద్ది. కాబట్టి ఆ చేంజ్ని అక్కడ వేరేగా అంటే లైక్ ఆ చేంజ్ని మీరు ఐడెంటిఫికేషన్ లేకుండా అయిందనుకోండి, ఎందుకంటే సిస్టమ్ కదా, స్కానింగ్లో అటు ఇటు అయితే కొంచెం ప్రాబ్లం. దానివల్ల ఇది ఒక్క ఫోటోని అలా చేయడం వల్ల యూ విల్ ఫైండ్ ఏ బెస్ట్ వే అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆల్ ద డాక్యుమెంట్స్ అనేది ఒక నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్లోనే చెక్ చేసుకుంటూ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలా చెక్ చేసుకుంటూ పెట్టుకున్నప్పుడు నో ప్రాబ్లం, ఒక సింగిల్ ఫోల్డర్లో నీట్గా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఫొటోస్ పెట్టుకోవడం, ఆ తర్వాత ఒరిజినల్ కింద జిరాక్స్లు, ఒరిజినల్ జిరాక్స్ అలా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒక మంచి ఫైల్ క్యారీ చేయండి. అండ్ నెక్స్ట్ ఏవైనా కౌన్సిలింగ్లో వాళ్ళు ఫీజెస్ కట్టమంటే అప్పుడే కట్టము అని చెప్పండి. అక్కడ మీ కౌన్సిలింగ్లో ఒరిజినల్స్ ఇమ్మంటే ఒరిజినల్స్ చూపించండి, జిరాక్స్లే ప్రొడ్యూస్ చేయండి. ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు చెప్పిన విషయాలే అండ్ మీకు కొత్త ఏమీ కాదు. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే నేను మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ఖచ్చితంగా నేను ట్రై చేస్తున్నాను. కానీ నేను పెట్టిన కామెంట్కి మళ్ళీ మీరు రిప్లై ఇస్తే నాకు అది నోటిఫికేషన్ రావట్లా. అలా ప్రతి వీడియోకి నేను అలా చూడలేను. కాబట్టి మీరు కామెంట్ చేసింది ఒకటే ఫుల్గా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేనైతే మీకు మొత్తం అర్థమైనట్టయితే చెప్పినైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు సెలవు. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ. జై హింద్.